సినిమా దిల్ రాజు అయితే ఇప్పుడు ఏమన్నా మాట్లాడుతున్నంటే కాంట్రవర్సీకి కింగ్ ఆఫ్ ది పాప్ అనిపిస్తుంది. ఇప్పుడు మొన్న వచ్చిన తమ్ముడు సినిమా ఏదైతే ఉందో ఆ తమ్ముడు సినిమా కోసం ఇంటర్వ్యూలో ఎందుకు టికెట్ల రేట్లు పెంచుతున్నారంటే ఒకరిని చూసి ఒకటి పెంచుకుంటాం అంటే ఇదంతా క్రియేట్ చేసింది రాజమౌళి. ఈ రాజమౌళి ఏదైతే క్రియేట్ చేసిండో బాహుబలి నుంచి బ్లాక్ టికెట్ లోడ్ కూడా అమ్మనంత రేట్లు పెట్టి అమ్మిండు స్టార్టింగ్ నుంచి. సరే చూసుకుందాం, అలవాటు తెంగిరు భయ్యా. ఈ అలవాటు తెంగిరు ఒక కామన్ మ్యాన్ జేబులోకి ఎంచి రూపాయల టికెట్ ఫస్ట్ డే ఫస్ట్ వీక్ మొత్తం 150 ఉంటుంది. ఎవడమ్మ సొత్తు రాబాయి, ఎవడు పెట్టుకున్నాడు రాబాయి మిమ్మల్ని ఇన్ని కోట్ల డబ్బులని ఆ కామన్ మ్యాన్ గా ఒక యాంకర్ అడిగింది. దానికి రుజువు ఏమి లేదు. ఒకరిని చూసి ఒకటి పెంచుకున్నాడు. ఇప్పుడు సింగిల్ థియేటర్ల సినిమాలు చూస్తే ఒకప్పుడు ఒక రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు రిలీజ్లు ఎందుకు అవుతున్నాయి? రిలీజ్ కారణం కావడానికి ఏంటంటే సింగిల్ థియేటర్లు కానీ సింగిల్ థియేటర్ అని ఎందుకు రిలీజ్ అవుతున్నాయి ఎక్కువ అంటే సింగిల్ థియేటర్ను బతికించుకోవాలని ఒక ఆశతోటి సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక ట్రెండింగ్ సృష్టించిండు. కొన్ని ఏళ్ళ తర్వాత ఇదే కంటిన్యూగా కొనసాగితే ఈ పెద్ద పెద్ద కొన్ని కోట్ల బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తే సింగిల్ థియేటర్లు కాదు కదా, ఏ థియేటర్లకి సినిమా చూడడానికి ప్రేక్షకుడు రాడు. బొచ్చుల్ని ఏముంది రాబాయి సినిమా మహా అయితే నీ అమ్మ ఇప్పుడు ఏంది 700 రూపాయలు సెల్ ఫోన్ ప్యాకేజ్ చేస్తే దాంట్లో డిజ్నీ హాట్స్టార్ వస్తుంది, నెట్ఫ్లిక్స్ వస్తుంది. ఈయన దగ్గర పోయి చూసుడేంద్రా 500 పెట్టి రూపాయల టికెట్ తోటి అని అనుకొని ఇంట్లో అంటారు. ఇంకా బిలో మిడిల్ క్లాస్ అయితే వాడేం చేస్తాడు తెలుసా, క్లారిటీగా తెల్లాడితే మూవీ రూల్స్ ఐబొమ్మలో చూస్తాడు. ఇంతకు మించింది ఏం లేదు. ఇక సినిమా ఇండస్ట్రీ ఎంత లుచ్చ అయిపోతుందంటే రోజు ఇంత పడిపోతూనే ఉంటుంది. సినిమా పెద్ద పెద్ద హీరోలైనా సరే ఇంటికి వచ్చి నేను సినిమా తీసానండి, నా సినిమా చూడండి అని ప్రమోషన్కి వచ్చే రోజులు వస్తాయి మీకు పక్క.